ఆ అమరేశ్వరా అమరలోక పరిపాలక అజరామర త్రిత్వైక లోకేశ్వరా ఆద్యంతరహిత జీవేశ్వరా నిను నమ్మిన జనులకు నిత్య జీవమొసగు జీవేశ్వరా అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరేషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా తెలిరేకుల ప్రభాతమై పెను చీకటి తరిమాడు మలి సంధ్యపు ప్రకాశమై మరణముళ్ళు విరిచాడు తెలిరేకుల ప్రభాతమై పెను చీకటి తరిమాడు మలి సంధ్యపు ప్రకాశమై మరణముళ్ళు విరిచాడు నిశిరాతిరిలో శశివర్ధనుడై నిశిరాతిరిలో శశివర్ధనుడై ముసురుకున్న చీకటులను దునుమాడిన ధీరుడు ముసురుకున్న చీకటులను దునుమాడిన ధీరుడు మహోజ్వల ప్రకాశుడై మహివెలసిన మహామహుడు ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన త్రియేకదేవా ఆకాశమినా
సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమీనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం అనిసా స్వాగతం నిసగా స్వాగతం సగమా స్వాగతం గమమా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా ఏకదేవా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఏలినవార స్వాగతం స్వాగతం సుస్వాగతం యాజక బృందమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమీనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం
మంగళహారతితో వేచి ఉన్నాము దైవ ప్రజలారా రండి. మంగళహారతితో వేచి ఉన్నాము దైవ ప్రజలారా రండి. దివ్య బలి పూజలో పాల్గొనగా దైవ ప్రజలారా రండి. దివ్య బలి పూజలో పాల్గొనగా దైవ ప్రజలారా రండి. సాసరేని పాప మామరి సరి సరి సా కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం గల స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. ప్రభు యేసు జీవ కలియాగము మనజాలి రక్షణకు వరదానము. ప్రభు యేసు జీవ బలియాగము మనజాలి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ యాగార్పణం. పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ యాగార్పణం. పరలోక తండ్రికి మహిమానందం. సంఘస్థులందరికీ ప్రేమతో వందనాలు. మన పునీత పేతురు దేవాలయ మహోత్సవానికి మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు పొలిమేర తండ్రి గారికి మరియు మన వరంగల్ పీఠ పాలనాధికారి దుగ్గుంపిడి జయపాల్ ఫాదర్ గారికి మరియు విచ్చేసినటువంటి గురువులకు మఠకన్యలకు విశ్వాసులందరికీ ప్రేమతో స్వాగతం సుస్వాగతం మా ఘన స్వాగతం పలుకుతున్నాము. ఈ దివపల్లి పూజకు ముందుగా పేతురు స్వరూపానికి ఎన్ఎల్ సుధాకర్ వారి కుటుంబము పూలమాలతో వేస్తారు. ఆ తదుపరి మన యొక్క దేవాలయ చరిత్రను ఎన్ఎల్ సుధాకర్ గారు చదివి వినిపిస్తారు. అటు పిమ్మట దివ్య పూజా బలి ప్రారంభమవుతుంది. వడ్డేపల్లి విచారణ. వడ్డేపల్లి కథోలిక విశ్వాసాన్ని పుణికిపుచ్చుకొని కథోలిక విశ్వాసులుగా వరంగల్ మేత్రాసన కథోలిక విశ్వాసాన్ని అంటుపెట్టుకొని సంఘ స్థాపన జరిగిన మన వడ్డేపల్లి సెయింట్ పీటర్ చర్చి చరిత్ర. స్థాపితము 1984. పాలక పునీతులు పునీత పేతురు గారు. స్థాపించిన తేదీ 25/6/1984
కథోలికుల సంఖ్య 2500. గ్రామము వడ్డెపల్లి. కుటుంబాలు విచారణ మొత్తము కలిపి 525. విచారణ ఏర్పాటు 1984 సంవత్సరములో ఫాదర్ కె ప్రకాష్ గారి ఆధ్వర్యములో ఫాతిమా నగర్లో వారు పాసల్ సెంటర్ నందు ఉంటూ వడ్డెపల్లి, భీమారం, పల్లెవెల్పుల, ముచ్చెర్ల గ్రామాలతో కలిపి వడ్డెపల్లిని విచారణగా ఏర్పాటు చేసినారు. తర్వాత కాలములో శుభదారి, కుమార్పల్లి, సెయింట్ పీటర్స్ కాలనీ విచారణలను కార్యనిర్వాహక కొరకు అనుసంధాన చేశారు. 1990 సంవత్సరములో దేవన్నపేట కథోలిక సంఘాన్ని ధర్మసాగర్ విచారణ నుండి వేరు చేసి వడ్డెపల్లి విచారణలో కలిపారు. ఫాదర్ బోయపాటి అంతోని రెడ్డి గారి చొరవతో సుబ్బాయిపల్లి, లస్కర్ సింగారం గ్రామమును బాప్టిజమాలు స్వీకరించి వడ్డెపల్లి విచారణ పరిధిలో చేర్చబడ్డాయి. కాలక్రమములో కుమార్పల్లి విచారణగా ఏర్పడగా ముచ్చెర్ల గ్రామము అందులో భాగమయ్యింది. అదే బాటలో శుభదారి విచారణగా ఏర్పడింది. అయితే పల్లెవెల్పుల, అసన్పర్తి అను నూతన విచారణకు ఇవ్వబడ్డాయి. లస్కర్ సింగారం గ్రామమును సెయింట్ పీటర్స్ కాలనీ విచారణలో కలిపారు. అన్ని మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ప్రస్తుతము వడ్డెపల్లి విచారణ కింద వడ్డెపల్లి, భీమారం, దేవన్నపేట, కొమ్మటిపల్లి, సుబ్బాయపల్లి సంఘాలు వడ్డెపల్లి విచారణ గ్రామాలుగా ఉన్నాయి. పునీత పేతురు గారికి అంకితం చేయబడిన వడ్డెపల్లి ఓ ఉపపట్టణ ప్రాంతము గ్రామము. ఫాతిమా నగర్ నుండి సుమారుగా 4 కిలోమీటర్ల దూరములో ఉంది. వడ్డెపల్లికి చెందిన కథోలిక సంఘం మొట్టమొదటగా బాప్టిస్టు సంఘానికి చెందినది. 1976 సంవత్సరములో కొందరు సంఘ పెద్దలు కథోలిక సంఘములో చేరాలనే ఆశతో అప్పటి మహాఘనత వహించిన పీఠాధిపతులు శ్రీ 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 అల్ఫోన్స్ బెరెట్ట గారిని సంప్రదించగా వారు మా యొక్క అనగా వడ్డెపల్లి సంఘము యొక్క వెళ్ళిన సంఘ పెద్దల యొక్క విశ్వాసాన్ని, పట్టుదలను గమనించి వారిని కథోలిక సంఘంలో చేర్చుకొని ఫాదర్ మెల్క్యోరాజు కొలంబో అంతోనెల్లో, మోన్సిగ్నర్ కట్కెము జోజిరెడ్డి గారుల కాపుదలకు అప్పగించారు. 1979లో కథోలిక తొలి కుటుంబాలు 30 కథోలిక విశ్వాసాన్ని సంపూర్ణంగా అంగీకరించారు. ఫాదర్ కొలంబో అంతోనెల్లోలు నూతన దేవాలయ నిర్మాణానికి పూనుకొని మహాగణ శ్రీ 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 అల్ఫోన్స్ బెరెట్ట గారి ఆశీర్వాదములతో పునీత పేతురు గారికి అంకితము చేయబడింది. 1984లో విచారణగా స్థాపించబడి ఫాదర్ కనిపర్తి ప్రకాష్ గారిని మొట్టమొదటి విచారణ గురువుగా నియమించారు. 1993లో ఫాదర్ బోయపాటి అంతోని గారిని విచారణ గురువుగా బాధ్యతలు చేపట్టారు. వారి ద్వారా గురు నిలయము పూర్తి చేయబడింది. మహాగణ తుమ్మ బాలగారి ఆశీర్వాదము చేత 1999లో గురు నిలయము ప్రారంభోత్సవం జరిగింది. ఫాదర్ కాసు శౌర్రెడ్డి గారు, బి మత్యాస్ రెడ్డి గారు వారుల ఆధ్వర్యంలో కమిటీ హాలును నిర్మించడం జరిగింది. అలాగే 2002లో దేవాలయ మంటపం, మరియమాత మందిర నిర్మాణం జరిగింది. ప్రస్తుతము
కుటుంబాల సంఖ్య సుమారు 150, కథోలికుల సంఖ్య 650. ఇక్కడ నల్ల, ఇమ్మడి, ఇనుముల మరియు ఇతర పేర్లు గల వారివే ప్రధాన కుటుంబములు. ప్రస్తుతము నల్ల శ్రీనివాసు సంఘ ఉపదేశిగా వ్యవహరిస్తున్నారు. మరియు విశేషముగా నల్ల కొమురయ్య సూరమ్మల కుమారుడైనటువంటి రెవరెండ్ ఫాదర్ నల్ల రాజు గారు గురువుగా అభిషేకించబడినారు. అదే కుటుంబము నుంచి అనగా నల్ల కీర్తిశేషులు కొమురయ్య సూరమ్మ గారుల రెండవ కుమార్తె నల్ల కరుణ గారు సిస్టర్గా అభిషేకించబడి దైవ కార్యాలలో ప్రేషిత కార్యాలలో కొనసాగుతున్నారు. ఈ విధముగా మన వడ్డెపల్లి కథోలిక విశ్వాసము స్థిరపడుతూ పేతురు గారి ఆశీస్సులతో వడ్డెపల్లి సంఘము ఈరోజు ఇంత ఘనముగా ఈ పేతురు గారికి అంకితము చేయబడిన పండుగను మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు, ఏలూరు తండ్రి గారిచే మరియు వరంగల్ పీఠ పాలనాధికారి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ దుగ్గంపుడి జయపాల్ గారిచే ఈ దిన పండుగను మనము ఘనంగా జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శుభతరుణాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన గురువులకు, అతిథులకు, బంధుమిత్రులకు, రక్తశక్తులకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానము, వందనాలు తెలియజేస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన మహోత్సవము ఒక్కరోజు పండుగ కాదు. నిన్ననే ఆదివారం పూట పునరుత్థానాన్ని స్మరించుకున్న ఈ 8 దినాలు, ఇంకా ఈ పునరుత్థాన కాలం అంతా కూడా ఆ యేసు ప్రభు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ ఆనందంగా, సంతోషముగా యావత్ శ్రీసభ జీవిస్తున్నటువంటి ఈ తరుణాన మన వడ్డపల్లి విచారణ పునీత పేతురు గారి దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన పీఠాధిపతులు, ఏలూరు పీఠాధిపతులు పొలిమేల జయరావు గారు ఈరోజు మనకి ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ మనలో దాదాపు 50 మంది విశ్వాసులకు భద్రమైన అభ్యంగనాన్ని ఇస్తూ వీరి విశ్వాసాన్ని ఇంకా పటిష్టపరుస్తున్నారు. కాబట్టి వరంగల్ మేతరాసనం తరపున బిషప్ జయరావు గారికి మన ఆహ్వానాన్ని సంతోషంతో క్లాప్స్ కొట్టి తెలియచేద్దాం. పునీత పేతురు గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు పునరుత్థానానికి ముందు ఆయన పిరికివాడిగా ఉన్నాడు. క్రీస్తు ప్రభుని నేను ఎరుగనని చెప్పి బొంకాడు. కానీ పునరుత్థానమైన తరువాత అపోస్తులందరికీ నాయకుడిగా ఉంటూ ధైర్యం చెబుతూ క్రీస్తు ప్రభుని మీరు హింసించారు, శిలువ మరణానికి గురి చేశారు, కానీ ఆయన పునరుత్థానమయ్యాడు, దానికి మేమే సాక్షులము
అని చెప్పి బాహాటంగా ప్రకటించి విశ్వశ్రీ సభకు గట్టి పునాది వేశారు. అంత గొప్ప పునీతుని మన దేవాలయానికి పాలక పునీతులుగా ఎంపిక చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా మనం అతని ద్వారా త్రియేక దేవుని స్తుతిస్తూ ఆయన మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దీవెనలు పొందుతున్నాం. ఆయనే తెలియచేశాడు, మనము రాచరికపు గురుకులము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజలము అని చెప్పి. ఈ మన వడ్డపల్లి క్రైస్తవ సంఘము విచారణ ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా దేవుని సొంత ప్రజలం, రాచరికపు గురుకులము, పవిత్రమైనటువంటి ప్రజలం. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ అతి పవిత్రమైన ఈ దివ్య పూజా బలిలో నిండు మనసుతో పాల్గొంటూ ప్రభు దీవెనలు పొందుదాం. మనం చేసినటువంటి పొరపాట్లను స్మరించుకుంటూ పశ్చాత్తాపడుతూ మన పాపాలు మన్నించమని ప్రభుని మనసారా ఈ దివ్య పూజ ఆరంభంలోనే వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాము. కురిపించుమాపై నీ జీవజలము, రక్షించుమాపై పావన జలము. కురిపించుమాపై నీ జీవజలము, రక్షించుమాపై పావన జలము. పాపాంధకారములు పడి ఉంటిని, మన్నింపు కోరి శరణంటిని. పాపాంధకారములు పడి ఉంటిని, మన్నింపు కోరి శరణంటిని. క్షమించవా, కరుణించవా, క్షమించి కరుణించి దరి చేర్చవా. క్షమించవా, కరుణించవా, క్షమించి కరుణించి దరి చేర్చవా.
జీవితమే శాశ్వతమని భ్రమసి నీ దివ్య ప్రేమకు దూరమైతిని. క్షమించవా కరుణించవా క్షమించి కరుణించి దరి చేర్చవా క్షమించవా కరుణించవా క్షమించి కరుణించి దరి చేర్చవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. ప్రభుదేవా పరలోక రాజా ప్రభుదేవా పరలోక రాజా సర్వశక్తి గల నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించెడివారా మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా పితకుడి ప్రక్కన కూర్చున్నవారా పవిత్రాత్మను ఏకమైనవారా మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ భూమిలో ప్రజలందరికీ శాంతి.
పరిశుద్ధ దేవా ప్రభువుల ప్రభువా త్రియేక దేవా నీకే స్తుతి మహిమా 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 దివిలో దేవునికి మహిమా భూమిలో ప్రజలందరికీ శాంతి దివిలో దేవునికి మహిమా భూమిలో ప్రజలందరికీ శాంతి ప్రార్థించుదాము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నరశక్తులు లేవియు మమ్ము వేధింపకుండా కాచి కాపాడమని మిమ్ము ప్రార్థించుచున్నాం. అపోస్తుడైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరిచితివి. నాటి నుండి మా మధ్యన నెలకొని ఉన్న ఈ నాయకత్వపు సేవా భాగ్యమునకు మీకు వందనములు. ప్రతినిత్యము మీ సంరక్షణను మాకు దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 43వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 43వ వచనం వరకు. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునకు అంగీకార యోగ్యుడే. అందరకు ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మనంతరము గలిలయలో ప్రారంభమై యూదయ సీమ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశంలోను యెరూషలేములోను ఆయన చేసిన వానికన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకోబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపించలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి. జీవితులకు మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియు సాక్ష్యమియ్యవలననియు దేవుడు మాకు ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికిదని ఈయనను గురించియే. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర కీర్తన 23. ఈ యొక్క కీర్తనని గాయక బృందంతో కలిసి ఏకకంఠంతో అందరము పాడి స్తుతించుదాం.
ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. అందరు కలిసి ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. గాఢాంధకారపు లోయ గుండా పయనించునప్పుడు, సంద్రపు అలల తాకిడిలో బ్రతుకీడ్చునప్పుడు, నా భయమును తొలగించును, నీ బడితయు కోలయు నన్ను కాపాడును, నా చేపట్టి నన్ను కాపాడును. అందరు కలిసి ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నన్ను అభ్యంగనము చేయుదువు. నా జీవిత కాలమంతయు నీ కరుణయు ఉపకారము నా వెంట నడయాడును, నాకిక శాంతియు సమాధానము. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు,
కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నేను సంఘ పెద్దను, క్రీస్తు పంపబడిన శ్రమలకు నేను సాక్షిని. 2వ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వచనముల వరకు. తోడి సంఘ పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మునర్పబడుచున్న మహిమలో భాగస్వామిని అగుదును. నేను విన్నవించినదేమన మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు, అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకంగా దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీ మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 27వ వచనము నుండి 29వ వచనం వరకు. మార్కు రాసిన సువిశేషము 8వ అధ్యాయము 27వ వచనము నుండి 29వ వచనం వరకు. యేసు శిష్యులతో కైసేరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు,
కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరి యొక్క ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా మన పాలనాధికారి విజయపాల్ గారి గట్టిగా చప్పలు కొట్టండి. మీ ఒడ్డపల్లి తెలంగాణ ప్రజలు ఎంత చప్పకుంటారో నాకు ఇప్పుడే తెలిసింది. గట్టి కొట్టాలా? థ్యాంక్ యూ. రైట్. మన ప్రియ విచారణ గురువులు గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ గంగారపు నవీన్ గారిని, వారికి పూర్తిగా సహకరిస్తున్న సంఘ పెద్దలకి, గ్రామ పెద్దలకి, మహిళలకి, యువతి యువకులకి, చిన్న బిడ్డలకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయులకి, టీవీ ప్రసార మాధ్యమాలందరికీ పండుగ శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 1992 సౌండ్ నానా 1992 ఏప్రిల్ 2వ తారీఖున మీ పాలనాధికారి విజయపాల్ గారు, నేను, ఫాదర్ కాశ్ శౌరెడ్డి గారు, ఫాదర్ ఎన్ జేస్ ప్రతాప్ గారు పెద్ద దేవాలయంలో గురువు పట్టాన్ని పొందాం. ఆ తర్వాత మాకు నెల రోజులు హాలిడేస్ ఇచ్చారు ఆనాటి తుమ్మబాల పీఠాధిపతులు. ఇంటి దగ్గర ఉండటం ఎంతవరకు మంచిదని నాకు తెలిసిన వ్యక్తి పొలిమేర యోబు గారు అనేవారు. ఏమయ్యా, నువ్వు గురువు అయ్యావు కదా, మరి ఇంటికి ఎందుకు వచ్చావు అన్నాడు. మరి ఇదెక్కడి పాపం రా అనుకున్నాను. అదే సమయంలో మీకు తాత్కాలిక విచారణ గురువుగా ఉన్నటువంటి ప్రభులో నిద్రిస్తున్న మన కొమ్మారెడ్డి విజయపాల్ ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. విజయ్ కుమార్ ఫాదర్ గారు ఆ పొలిమేర యోబు మాట, అరే నాన్న నన్నే చూడరా, పొలిమేర యోబు మాట ఫాదర్ విజయ్ కుమార్కి ఎలా వినిపించిందో నాకు తెలియదు. వెంటనే నాకు కబురు పెట్టాడు, ఇంటికాడ వద్దు, నేను ఒడ్డపల్లిలో ఉన్నా, నువ్వు ఒడ్డపల్లికి రా అన్నాడు. అంటే నా తొలి పరిచర్య ఒడ్డపల్లిలో జరిగింది. అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు, కటకం జోజిరెడ్డి ఫాదర్ గారు మీ వద్దకి వస్తూ పూజలు చేస్తూ మిమ్మల్ని ప్రేరేపిస్తూ బలపరుస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ వారు పూజలు చేస్తూ ఉండేవారు. ఆ రోజు నుండి అంటే 1986 నుండి నాకు 81 నుండే తెలుసు అనుకోండి. కటకం జోజిరెడ్డి ఫాదర్ గారు వారి దగ్గర నేను రీజెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన చేతకు బండి వేసుకొని ఇక్కడికి వచ్చేవారు. చిన్నపిల్లలు, రేయ్ యువతి యువకులు మీరు వినాలా, పంతులు ఇక నువ్వు కూర్చో, డబ్బులు ఇచ్చారు అందరూ, తర్వాత తీసుకో కూర్చో. అయితే ఎందుకు ఈ చరిత్రని మీకు తెలియజేస్తున్నానంటే, తల్లి తిరుసభ మీ మీద మనసు పడింది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. తన ప్రతినిధుల ద్వారా పరిచర్య చేయటానికి మీ మధ్యకు పంపించారు. ఎందుకంటే మీరు ఆ మహోన్నతమైన
కథోలిక క్రైస్తవ సిద్ధాంతములో సిద్ధపడతారని, స్థిరపడతారని ఆయన కోరుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఈ దేవాలయానికి పునీత పేతృ దేవాలయాన్ని నామకరణం చేశారు. పేతృ గురించి మనం విన్నప్పుడు యేసు ప్రభువుకి ఓ చక్కని ఆలోచన. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నాయని కనుక తృప్తినివ్వదు, ఏ వృత్తిలో ఉన్నా ఆయనకు మనసు పడుతూ ఉంటుంది. చేపల వ్యాపారం, ఫిష్ ఇండస్ట్రీ అంటారు. అంటే మహాధనవంతుడు. మనం అనుకుంటాం ఏదో చేపలు పట్టుకున్నాం, కాదు, అది పెద్ద ఇండస్ట్రీ. ఆ పెద్ద ఇండస్ట్రీలో ఈ వ్యక్తుల మీద ఆయనకు మనసు పడింది. వీళ్ళు కదా నల్ల కోట్లు వేసుకొని నా ముందు కూర్చున్న రీతిగా పెద్ద సంఘ పెద్ద లెక్క, ఆయనకు వారి మీద మనసు పడి అన్నాడు, వీరెందుకు నాతో పరిచయాలుగా కాకూడదని మనసుపడి ఆ విధంగా పిలుస్తాడు. ఏమయ్యా, మీరు బాగున్నారా? మీరు ఒడ్డపల్లి చెందిన వారైనా నాకు ఇష్టమే, మీరు నాతో రావాలన్నాడు. అప్పుడు అపోస్తలుల్లో కాస్త ఆలోచన పడింది. మరి ముఖ్యంగా ఆంద్రేయ పేతురు అన్నగారు ఇష్టపడి పేతురు గారిని పరిచయం చేసినప్పుడు యేసు ప్రభువుకు మరింత ప్రేమ పెరిగింది. నాకు కదా నల్ల సుధాకర్ పాస్టర్ గారు వచ్చి ఈయన మంచోళ్ళయ్యా అని చెప్పిన రీతిగా, ఏలియా గారు మంచోరయ్యా అని చెప్పిన రీతిగా అలా పరిచయం చేశాడు ఆంధ్రయ్య గారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇదిగో పేతురు, నీకు నాకేదో సంబంధం ఉంది నాయన, నువ్వు నాకు కావాలి. ఎందుకో తెలుసా, నిన్ను స్థిరపరుస్తాను, బలపరుస్తాను, భగవంతునికి భక్తులకి నిన్ను బాధ్యత గల వ్యక్తిగా చేస్తాను. భగవంతునికి భక్తులకి బాధ్యత గల వ్యక్తిగా నేను చేస్తాను. ఆ బాధ్యత ఏంటి అంటే సత్యవంతుడైన ఆ దేవుని నామ ఉచ్చారణ అందరిలో, అందరి నోట, అందరి ఇంట అది బలపడాలి. అందుకే ఆయన ఏమంటాడు, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18-19 వచనంలో, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘం నిర్మిస్తాను. పేతురు గారు తన ప్రసంగంలో మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని సిద్ధపరచాల. 40వ వచనంలో ఆయన మాట్లాడతారు, ఆయనను దేవుడు ఆయనను 3వ నాడు మృతులను లేపి మరలా మా కనబట్టునట్లు చేసెను. ఇది వాస్తవం. క్రీస్తు ప్రభువు అవమానాన్ని, కష్టాలని, నిందలను, మరణాన్ని పొందుతారు. ఎందుకు? అసత్యవాదుల యొక్క వాదన పెళ్ళుబికి విలయ తాండవం చేస్తుంది కనుక ఆయన ఈ పరిస్థితికి చేరవలసిందే. అయితే ఆ పరిస్థితిని తారుమారు చేసే శక్తి కూడా ఆయనలో ఉన్నది. ఎలా? వాడు నల్లోడో తెల్లోడో ఎవడన్నా కానీ, ఏమన్నాను, ఆయనకి ఇష్టం, దేవుడికి ఇష్టం. ఇటువంటి వ్యక్తులు అతుకులు పడుతున్న బ్రతుకులో ఉన్నప్పుడు ఆ అతుకును తీసేసి ఆత్మపుష్టిని అనుగ్రహించి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ అవమానాన్ని ఆయన మీద వేసుకొని స్వతగా ఆయన మరణాన్ని ఆహ్వానించి ఆయనే స్వతగా లేస్తాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్. గట్టిగా చప్పలు కొట్టు దేవునికి. ఆయన మీద వేసుకొని ఆ మరణాన్ని ఆహ్వానించి ఆయన మరణించి ఆయనే స్వతగా లేచి మళ్ళీ మీకు అగుపడుతున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, ఓహో ఇది నాకు ఇచ్చిన బాధ్యత. 39వ వచనం మాట్లాడుతూ, యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నింటికి మేము సాక్షులము. మీరు చంపారు కదా ఆయనను. ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన మీరు చంపేశారు.
రే బాబు ఫ్లాట్ తగ్గించుకోరా, ఫ్లాట్ తగ్గి వాడెవడు ఎక్కడ పోయింది. సో అలాంటి ఒక గొప్ప క్రీస్తు ప్రభు ఆలోచన, మీరు ఆయనను చంపారు, ఆయన ఏం తప్పు చేయాలా మీకు తెలుసు అది. అయినప్పటికీ ఆయన మన తరపున యుద్ధము చేస్తూ రక్షిస్తూ ఉంటాడు అన్న మాటల్ని మనం గుర్తించుకోవాలి. నా ప్రియ దైవజనులారా, 42వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెనని, సాక్ష్యం ఇవ్వవలెనని దేవుడు మమ్ములను ఆజ్ఞాపించను. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఈరోజు ఒడ్డెపల్లి ప్రజలు ఇంకా గడ్డిపల్లి ప్రజలు కాకుండా గట్టి ప్రజలుగా ఉన్నారంటే విశ్వాసంలో దేవుడు మీ మీద మనసు పడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మీ మీద మనసు పడ్డాడు కనుక మిమ్మల్ని చెదిరిపోయినటువంటి సమాజం నుంచి వెళ్ళి చేరువ చేసుకొని ఐక్యంగా ఉండమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే గురువులు, మఠకన్యలు, మీ నుండి మీ కూడా మనం చెల్లే గురువులు లేవనెత్తబడుతున్నారంటే ఆయన ప్రేమ చూడండి. ఇలాంటి ప్రకటన పేతురు గారు చేశారు. నా ప్రియ దైవజనులారా, ఒక మాట మనం వినాలా. కథోలిక సమాజంలో ద రోల్ ఆఫ్ సెయింట్ పీటర్ ఇన్ ద చర్చ్, ఆయన యొక్క ముఖ్య పాత్ర ఏంటిది? ఆయన అపోస్తలుడు, నాయకుడు. అపోస్తలుల్లో మొదటివాడు ఆయనే, అపోస్తలుల్లో మోసపుచ్చిన వాడు కూడా ఆయనే. యేసుప్రభు ఎవరో నదిలో ఉన్నాడు భయపడి, కానీ ఆయన బలవంతుడు చేశాడు. ఆయన బలవంతుడు చేసి ఆయన బాధ్యుని కూడా చేశాడని మీకు చెప్తున్నాను. ఆయన ముఖ్యమైన నాయకుడుగా. ఆ తర్వాత తొలి రోమ్ పట్టణానికి పీఠాధిపతిగా ఆయన చేయడం జరిగింది. ద ఫస్ట్ బిషప్ ఆఫ్ రోమ్, ఆయనను తొలి పీఠాధిపతిగా ఆ రోమ్ పట్టణానికి ఆయన చేయబడింది. ఇంకో మాట మాట్లాడుతూ 3వ వచనంలో ఆయనకు అధికారం ఇవ్వబడింది, పేపల్ అథారిటీ. అందుకే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు అలాంటి సక్సెషన్లో, అలాంటి యొక్క క్రమ పద్ధతిలో ఇప్పుడు పీఠాధిపతిగా రోమ్ దేశానికి ఉంటూ యావత్ ప్రపంచానికి ఆయన అధికారం కలిగిన వ్యక్తిగా పరిపాలిస్తున్నారు. అందుకే కథోలిక క్రైస్తవం అంటేనే చెదిరిపోని, కలిసి ఉండి స్వాగతించే తత్వం కలిగిన, సిద్ధాంతం కలిగిన జీవనం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట మాట్లాడుతున్నాను వినండి. 10వ వచనంలో 5వ అధ్యాయంలో, కృపామయుడు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. క్రీస్తు ఐక్యమైన మిమ్మల్ని ఆహ్వానిస్తారని పేతురు గారు మీ గురించి, ఈ సంఘం గురించి, క్రీస్తు గురించి చాలా బాధపడుతూ తన ప్రసంగంలో చెప్తూ ఉండేవాడు. నా ప్రియ దైవజనులారా, అపోస్తల చర్యలు 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన చక్కని మాటలు ఒక్కసారి ఆలకించుదాం. 4వ అధ్యాయం ఆయన మాటలు వినండి. పేతురు యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులు దేవాలయ అధిపతిను సద్దుకాయలను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవంతో లేతురు అన్న సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల్లో నుండి లేచనని ఆ ఇద్దరు ప్రజలు బోధించడం చూచి ఆ అధికారులు మండిపడ్డారు. క్రీస్తును చూశారు, ఆయనతో భుజించారు, ఆయన ప్రసంగాన్ని ఆలకించారు, ఆయన బాధల్లో పాల్గొన్నారు, చివరికి ఆయన ఉత్థానంలో కూడా భాగస్తులై ఇగో ఈయన ఉత్థానమయ్యాడని గట్టిగా చెప్పగలిగాడు. అంటే ఈ పరిస్థితి నుండి మరో పరిస్థితికి లేవనెత్తబడ్డాడు. పౌలు గారు రాసినటువంటి లేఖ, ఫిలిప్ రాసిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనం మాట్లాడతారు. పౌలు గారు ఫిలిప్ రాసిన లేఖ 3వ అధ్యాయము 21వ వచనంలో ఏమని మాట్లాడతారు? ఇదిగో ఈ మర్త్య శరీరాలు నాశనమై దివ్యమైన రూపాన్ని మీరు ధరిస్తారు.
అలాంటి దివ్యమైన రూపాన్ని మీరు ధరిస్తారని, యేసు ప్రభు లాంటి దివ్యమైన రూపం అంటే క్రైస్తవత్వానికి ఉన్నటువంటి బలం, క్రైస్తవ ఉన్నటువంటి శక్తి, క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి గుర్తింపు దేవునిలో నీకు ఎక్కడ కనిపించదు. దానికి సంసిద్ధత కావాలని ఈ పేతురు గారు ఆలోచిస్తున్నారు, ఆహ్వానిస్తున్న నా ప్రియ దైవజనులారా. అయితే క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి? 3వ అధ్యాయము 4వ అధ్యాయము 32వ వచనం. ఎలా ఉండాలి క్రైస్తవ సంఘం? ఒడ్డపల్లి సంఘం, మరి ముఖ్యంగా ఒడ్డపల్లి సంఘం ఎలా ఉండాలా? నల్ల ప్రభాకర్, నల్ల సుధాకర్, ఏలియా, వాడు ప్రవీణ్, ఇంకెవడు పెద్ద మనుషులు అందరు వినండిరా. విశ్వాసులు ఎలా ఉండాలా? విశ్వాసుల సంఘం, ఒడ్డపల్లి విశ్వాసుల సంఘం ఒకే మనసు, ఒకే హృదయం ఉండాలంట. ఎలా ఉండాలా? ఎవరు చెప్తారు? చెప్పండి, ఎలా ఉండాలా? ఒకే మనసు. వారందరూ ఏం చేయాలంట? 2వ అధ్యాయము 46వ వచనంలో, అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 40వ వచనంలో వాళ్ళందరూ ఏం చేయాలి? ఒకే మనసు, ఒకే హృదయం కలిగి ఉండి ప్రతిరోజు దేవాలయములో ప్రార్థన చేయాల. హెచ్చులకు పోయి ఉచ్చులో పడద్దు. ఒకే హృదయం, ఒకే మనసున్న మీరందరూ ఆలయములో ప్రార్థన చేయాలి. ఇళ్లల్లో రొట్టెను విరుచుకోవాలా. పండుగ పూట ఆడబిడ్డలు విరుచుకొని వారికి కట్నం పెట్టాలా. పెడతారా మీరు అందరూ? ఎవడు పిలవడు ఆడపిల్లని. అందరికీ ఆదర్శప్రాయాలుగా ఉండాలి. ఆ మాట లేదులేండి బైబిల్లో, నేను అంటున్నాను. ప్రీతిపాత్రులుగా ఉండాలంట. రొట్టెను విరుస్తూ ఇతరులకు ప్రీతిపాత్రులుగా జీవించాలి. అలాంటి జీవితం మీరు జీవించాలని, ఆ పేతృ లక్షణాలు మీలో ఉండాలని కోరుకుంటూ, దేవుడు అధికముగా మీ గ్రామాన్ని, మీ విచారణని, మీ విచారణ గురువుల్ని, మీ సంఘ పెద్దల్ని, మీ గ్రామ పెద్దల్ని, చిన్న బిడ్డల్ని, యువతి యువకులకు మంచి భౌతిక దయచేయమని కళ్ళు మూసుకొని చేతులు జోడించి తళ్ళు వంచి భక్తు పూజలో పాల్గొందాం. ఆమెన్. భద్రమైన అభ్యాంగం పొందబోయేవారు ఎవరమ్మా? చేతులు ఎత్తండి. ఓకే, తండ్రి గారు ప్రశ్నలు వేస్తారు, మీరు సమాధానం చెప్తారు. తిరుసభ కట్టడలు 10. నేను మిమ్మల్ని ఎవరు చెప్పారు? తిరుసభ కట్టడలు 10. మొదటిది, ఆదివారములోను సర్వేశ్వరుని ఆజ్ఞలు 6. మొదటిది. రెండవది. మూడవది, జ్ఞానస్నానం అనగా ఏమి? అవి రాదా? కాదు, మేము భద్రమేపం కదా, మాకు జ్ఞానస్నానం అడుగుతున్నా అంటారేమో ఫాదరు. సత్యోపదేశం నేర్చుకోవాలి ఫాదర్ వాళ్ళందరూ బోధించాలి. పాప సంకీర్తనం అనగా ఏమి? అనుమానంగా ఉందా మీకు? దివ్య సంస్కారం అనాలా, ఓకేనా? పాపం అనగా ఏమి? దివ్య సప్రసాదం అనగా ఏమి? భద్రమణ అభ్యంగం అనగా ఏమి? మా ఏరూరులో కొల్లేరు సరస్సు ఉన్నదిరా, అక్కడ కొంగలు గిట్టే మాట్లాడుకుంటాయి. మంచిగా చెప్పాలి, ఓకేనా? భద్రమణ అభ్యంగమును యోగ్యముగా పొందుటకు చేయవలసిన ఆయత్యము ఏమి? భద్రమణ అభ్యంగమును ఇచ్చువారు ఎవరు? మేత్రాన్ని లేక ఎవరైనా ఇవ్వవచ్చునా? పీఠాధిపతి గారి యొక్క అనుమతితో పాలనాధికారి ఇవ్వవచ్చును, ఏ గురువైనా ఇవ్వవచ్చును. ఈ భద్రమణ అభ్యంగం ద్వారా మీరు, శ్రీనివాస్ గారు నిన్ను అడుగుతాను ఈ ప్రశ్న. ఈ భద్రమణ అభ్యంగం పొందడం వల్ల ఏం జరుగుతుంది? పవిత్రాత్మ సర్వేశ్వరుని జ్ఞానవరాలను పొందుతాయి. వెరీ గుడ్, బాగానే చెప్పినావు. ఇక నువ్వు మాట్లాడబాకు.
యేసునాథుడు దివ్యసప్రదం స్థాపించిన కారణములు ఎన్ని? 3. 1 మన ఆత్మకు, 2వది మనతో, 3వది పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా, పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరిశుద్ధ ఆత్మ అభిషేకించు, పరిశుద్ధ ఆత్మ అభిషేకించు, అహరోను మోషే దావీదును, అహరోను మోషే దావీదును పరిశుద్ధ ఆత్మ ప్రవహించుమయా, పరిశుద్ధ ఆత్మ ప్రవహించుమా, అభిలామానుదిలో ప్రవహించుమా, అభిలామానుదిలో ప్రవహించుమా, పరిశుద్ధతలో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా, పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిగా మాపై దిగిరా, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ అభిషేకించు,
పరిశుద్ధ ఆత్మ అభిషేకించు పరిశుద్ధ ఆత్మ అభిషేకించు నిరిసా 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 సరిగాసునా తమగాని తమ సనిప అనిరిగసా దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను సేకునుము స్వామి దీవించుము సేకునుము స్వామి దీవించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును మనసార నిన్ను నేను కోరుకుంటిని తొలి ఫలములను కొనిపెంచితిని మనసార నిన్ను నేను కోరుకుంటిని తొలి ఫలములను కొనిపెంచితిని ఆబేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని ఆబేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని అర్పింతును కైకొనును అర్పింతును కైకొనును ఆశీర్వదించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును అందరూ చెప్పాలా? శ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును ప్రేమ మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరిస్తుగాక. ఓ ప్రభువా, శ్రీ సభ ప్రార్థనను అర్పణములను దయతో అంగీకరింపము. అన్ని ప్రార్థించుతున్నాము. ఆ సభకు ప్రధాన కారణమైన పునీత పేతురు సహాయముతో నీ శ్రీ సభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమందు దృఢముగా ఉండి దైవరాజ్యపు వారసమునకు అర్హులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కారణమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములను తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధన్యమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మేము స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళమును మీ మహత్వము నిరతము పాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకము భూలోకము ప్రభు మహిమతో నిండి ఉన్నది. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. భక్తితో మోకరించి ఈ పరిశుద్ధ సమయాన చేతులు జోడించి ప్రార్థించండి. అభిషక్తుల హస్తాల మీదుగా రొట్టె రసాలు క్రీస్తు రక్షలుగా మారుతున్నటువంటి సమయం. చేతులు జోడించండి, భక్తితో ప్రార్థించండి. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసకు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీతిలు సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు తండ్రి గారిని, మా పీఠ పాలనా అధికారి డి విజయపాల్ ఫాదర్ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ్యప్రకాశం చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితులుగా మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పీటర్ గారితోనూ, ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ
హారతి 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 దీపారతి అందుకొనుము దీపారతి హారతి ధూపారతి అందుకొనుము ధూపారతి హారతి పుష్పారతి అందుకొనుము పుష్పారతి హారతి 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 హారతి. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన వాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షిపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఎదుట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్.
నిన్నే నిన్ను స్మరించెదా జీవితాంతము వరకు. నిన్నే నిన్ను భుజించెదా జీవితారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. స్వీకరించండి నూతన పాత్ర. అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి నూతన పాత్ర. పానము చేసెదా ప్రార్థన చేసెదా పానము చేసెదా ప్రార్థన చేసెదా ఉత్కాశగా సాక్షినిచ్చెదా సేవ చేసెదా నా రక్షణదాత. ఉత్కాశగా సాక్షినిచ్చెదా సేవ చేసెదా నా రక్షణదాత. కళ్ళు మూసుకొని మీ హృదయలో ఉన్నటువంటి క్రీస్తు భగవాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ వలసిన మేళ్లకై వారిని ప్రాధేయపడండి. జీవితం చాలా అమూల్యమైనది. నిన్ను మెచ్చి నీలోనికి వచ్చిన క్రీస్తుకి నీవు ఎలాంటి మౌనంతో గౌరవముతో బాధ్యతగా భగవంతుణ్ణి ఆహ్వానిస్తున్నావు. ఓ దేవా, ధన్యుడును అపోసరుడైన పేతురు ఉత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించి ఉన్నాం. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యమును శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లేచి నిలబడండి. ప్రభువు మీతో ఉందురుగాక. విశిష్ట ఆశీస్సులకై మీ శరణు వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. తన జనితైక కుమారుణ్ణి ఉత్థానం ద్వారా మీరు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింప చేయునుగాక. తన రక్షణ కార్యం ద్వారా మీకు శాశ్వత మాకు స్వాతంత్రమును బహుమతిగా ఒసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్తమును పొంది
అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించు స్వర్గ గృహమందు క్రీస్తు ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. కూర్చున్నది. హైలెస్సు హైలో హైలో హైలెస్స హైలెస్సు హైలెస్సు హైలో హైలో హైలెస్స. గలిలయ సంద్రపు అలలలో శ్రీపలు పట్టిన వలలతో జీవన నావ పయనములు దేవుని పిలుపు గమ్యములు నిలచిన ధీరుడు పేతురు యేసుని ప్రథమ శిష్యుడు. గలిలయ సంద్రపు అలలలో చేపలు పట్టిన వలలతో జీవన నావ పయనములు దేవుని పిలుపు గమ్యములు నిలచిన ధీరుడు పేతురు యేసుని ప్రథమ శిష్యుడు. పునీత పేతురు శ్రీ సభ ప్రథమ నాయకుడు పరలోక కాలపు వారసుడు మన ఆలయ పాలక పునీతుడు. పునీత పేతురు శ్రీ సభ ప్రథమ నాయకుడు పరలోక కాలపు వారసుడు మన ఆలయ పాలక పునీతుడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన దేవాలయ గ్రామ మహోత్సవము ఎంత అర్థవంతంగా భక్తి ప్రవృత్తులతో సాగడానికి ప్రధానంగా దేవుడు. కావున అందరం కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. రెండవదిగా మరి మన గ్రామానికి చాలామంది బిడ్డలు భద్రమైన అభ్యంగము దివస ప్రసాదం స్వీకరించాలి అని తెలియజేసినప్పుడు మరి మనకి ఇంత ముందు ఉన్నటువంటి మిత్రాలు ఉడుమల బాల తండ్రి గారిని అడగడం జరిగింది. వస్తానని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన తండ్రి గారు అగ్రపీఠాధిపతులుగా విశాఖపట్నానికి బదిలీ అయినటువంటి తరుణంలో వెంటనే మరి ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారిని సంప్రదించినప్పుడు తప్పకుండా, కానీ కష్టం కదరా, అప్పుడే ఈస్టర్ పండుగ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. అయినప్పటికీ రావాలి తండ్రి గారు అనగానే తప్పకుండా వస్తానని చెప్పేసి రావడం జరిగింది. కావున తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. తర్వాత ఉడుమల బాల తండ్రి గారు బదిలీ అయిన తర్వాత మరి దేవుని కృప వలన మరి మన ప్రియతమ గురువులు మనందరికీ సుపరిచితులు, చాలా సంవత్సరాలు మరి పవిత్ర వారములో 6 సంవత్సరాలు మన విచారణలో మరి పూజలు మన సేవలు చేసినటువంటి ప్రియతమ గురువులు ఫాదర్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారు మనం వరంగల్ మేత్రాసనానికి పాలన అధికారిగా నియమితులయ్యారు. గట్టిగా చెప్పాలి కొడదాం. ఫాదర్ గారికి చెప్పినప్పుడు ఓకే అని చెప్పేశారు. తండ్రి గారు జయరావు తండ్రి గారు వస్తున్నారు అని చెప్పేసి మంచిది అని చెప్పేసి మీరు కూడా రావాలి అన్నప్పుడు తప్పకుండా అని చెప్పేసి రావడం జరిగింది. ఈరోజు ఫాదర్కి చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది కాలేజీలో. అయినప్పటికీ కూడా రండి ఫాదర్ ఇప్పుడు వెళ్తానని చెప్పాడు. అయినా ఒక 5 నిమిషాలు ఉండమని చెప్పాను. కావున
ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. తర్వాత ఎంతమంది ఫాదర్లను పిలుస్తామంటే ఒక 40 మంది ఫాదర్లను పిలుచుకుంటా అని చెప్పాను. 40 మంది వస్తారా అని చెప్పేసి అనుకున్నారు. నిజంగా మరి తపస్కాలం అంతా, ముఖ్యంగా పవిత్ర వారంలో చాలా పనులు కష్టపడి రాత్రంతా పూజలు చేసి ప్రొద్దున పూజలు చేసి అలసిపోయి ఉండాలి. కానీ లేము రాము లేదు అన్నటువంటి మాటలు చెప్పకుండా తప్పకుండా వస్తామని ఇంతమంది గురువులు వచ్చారు. కావున ఫాదర్స్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏలూరు నుంచి తండ్రి గారికి చెప్పాను, ఫాదర్ తండ్రి గారా ఆ ఫాదర్ మీ అక్కడి నుంచి ఫాదర్స్ని కూడా తీసుకురావాలి, మోజెస్ ఫాదర్ని, అంతోని ఫాదర్ని అని చెప్పేసినప్పుడు నాకు తెలియదు, నువ్వే చెప్పుకో అని చెప్పాడు. నేను అంతోని ఫాదర్కి చెప్పాను. ఈరోజు మోజెస్ ఫాదర్ డెంటల్ కాలేజ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ కాలేజ్ డైరెక్టర్ గారు అయినటువంటి మోజెస్ ఫాదర్ వచ్చిన్నారు. అదేవిధంగా అంతోని ఫాదర్ వచ్చినారు. కావున గట్టిగా చప్పలు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మఠవాసులకు పరకాల నుంచి వచ్చారు, ఫాతిమ్ నగర్ నుంచి వచ్చారు, తర్వాత భీమారం నుంచి వచ్చినటువంటి మఠవాసులకు గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ యొక్క పండగ ఇంత అర్థవంతంగా అన్ని సక్రమంగా జరిపిస్తున్నటువంటి వారు మన చర్చి సంఘ పెద్దలు, నల్ల ప్రవీణ్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సెక్రటరీ ఇనుముల దయాకర్ గారు, తర్వాత నల్ల విజయ్ వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత ట్రెజరర్ రజనీకాంత్ గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ తర్వాత అనిల్ గారు, అంత సంఘ పెద్దలు, వీరందరి ఆధ్వర్యంలో చక్కగా ఈ పండుగ జరిగింది. గట్టిగా చప్పలు కొడుతూ వారికి వందనాలు తెలియజేసుకుందాము. తర్వాత గాయక బృంద సభ్యులకు గట్టిగా చప్పలు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. ప్రణీలు వారి బృందానికి, విచారణ గాయక బృందానికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాము. భీమారంలో పనిచేసినటువంటి మన సిస్టర్స్ మరి ఆల్టర్ డెకరేషన్, మిగతా డెకరేషన్లలో తోడ్పడినటువంటి వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాము. మరి దివ్యవాణి ఛానల్కి దాతలుగా ఉన్నటువంటి కుటుంబానికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. ఉపదేశ్ గారికి, మన శ్రీన్ గారికి, పంతులు గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేసుకుందాం. సహోదరి సహోదరులారా, మన వరంగల్ మేతరాశ్రయం తరపున జవరావు బిషప్ గారికి ఈరోజు మన దగ్గరికి వచ్చి దివ్య పూజా బలి పండగ పూజ చేసి భద్రనాభ్యంగా ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫాదర్ నవీన్ గారికి, సంఘ పెద్దలకు, గురువులందరికీ, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. అనుతాపవారము దీవెనై, క్రీస్తుని బోధలు జీవనమై, పాపుల రక్షణ నినాదమై, నిలచిన ధీరుడు పేతురు, యేసుని ప్రథమా శిష్యుడు. జపదప మార్గము పాదమై, అనుతాపవారము దీవెనై, క్రీస్తుని బోధలు జీవనమై, పాపుల రక్షణ నినాదమై, నిలచిన ధీరుడు పేతురు, యేసుని ప్రథమ శిష్యుడు. యునీత పేతురు, శ్రీసభ ప్రథమ నాయకుడు, పరలోక కాలపు వారసుడు, మన ఆలయ పాలక పునీతుడు. ప్రియమైన వడ్డపల్లి గ్రామ ప్రజలారా,
సంఘ పెద్దలారా, గ్రామ పెద్దలారా, యువతి యువకులారా, చిన్న బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి శుభములను ఆశిస్తాను తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితానికి వందనాలు తెలుపుతూ ఉండండి. కుటుంబ ప్రార్థన చేయండి. అంతేకాకుండా ప్రపంచ శాంతికై మరియు మీ సంఘ శాంతికై ప్రార్థన చేయండి. చివరగా మీ విచారణ గురును బాగా చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఫీస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదిత పేతురు